74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కోమరు సరిపోవడంతో కలెక్టర్ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో పాల్గొన్న 74 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొనడంతో జీవీఎంసీ స్థానాన్ని కూటమి దక్కించుకుంది. కాగా ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంట, ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. దానికి సంబంధించి విశాఖపట్నం అభివృద్ధి ఖచ్చితంగా ఏదైతే నో మోషన్ కాన్ఫిడెన్స్ నో కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఎవరిని కూడా మేము బలవంతం కూడా చేయలేదు. మీ ద్వారా ప్రజలు తెలియజేసేది ఎవరిని కూడా బలవంతం చేయలేదు. ఎవరు స్వతంత్రంగా వచ్చి ఎవరైతే విశాఖపట్నం అభివృద్ధి కాక్షిస్తున్నారో వాళ్ళందరూ రావాలని ఇచ్చారు. ఇదే ఎజెండా తయారుతున్నాం. అభివృద్ధి ధ్యేయంగా ఎందుకంటే మొన్నటి 9 నెలలు ఏదో సాధించేద్దామని ఏదో రాజకీయ లబ్ధి పొందుదాం అన్న విషయం అభివృద్ధి చేద్దామని ఆలోచన చేస్తుంది. ఎట్టకేలకు విశాఖ మేయర్పై కూటమి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తానికైతే జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి కిరణ్ పూర్తి సమాచారం? సంబంధించినటువంటి నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఖచ్చితంగా దించి తీరుతామని చెప్పి కూటమి పట్టుబట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానంలో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 74 కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు కార్పొరేటర్ మనతో ఉన్న కేఎన్ఆర్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏమనిపిస్తుంది ఈ రోజు కూటమి ఈ విజయం మీకు ఎలా అనిపిస్తుంది? 4 సంవత్సరాల విధ్వంసానికి ఇవాళ చరమగీతం పాడి ఇవాళ కార్పొరేటర్లు అందరూ కూడాను ఇవాళ పండుగ చేసుకుంటారు. సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి శూన్యమైపోయి గత ప్రభుత్వంలోని ల్యాండ్, శాండ్, మైన్ ఏది తేడా లేకుండా దోచుకు తినడం తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది కనబడకుండా ఉంది. కాబట్టి ఇవాళ కార్పొరేటర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి కూటమి ప్రభుత్వంతో మరి ఎవరైతే మేయర్ హరి వెంకట కుమార్ గారు ఉన్నారో ఓన్లీ ఆవిడ ఏంటంటే రబ్బర్ స్టాంప్ గానే తప్ప ఆవిడ ఒక వ్యక్తిగతంగా మేయర్ గా ఎందుకు పనికి రాకుండా పోయి ఇవాళ ఏంటంటే అభివృద్ధి లేకుండా మరి ఆవిడకి డబ్బులు ఎక్కడైతే వస్తున్నాయో ఆ అభివృద్ధి చేసుకోవడం, ఆ వార్డు తీసుకోవడం తప్పితే మరి ఎక్కడ 98 వార్డులో కూడా అభివృద్ధి శూన్యమైపోయింది. ఇవాళ వేలాది కోట్ల రూపాయలు మరి జీవీఎం సొమ్మునేమో దోచుకు తిన్నారు. ఇవాళ ఈ సొంత ఇల్లు కూడా లేని వ్యక్తి 100 కోట్లు సంపాదించారు. అదే విధంగా మరి టీడీఆర్ చూసుకుంటే 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు టీడీఆర్లు ఇచ్చారు. వీటి మీద మేము అధికారం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. దాని మీద నిధి. సార్, ఒక విషయం చెప్పండి. ఏదైతే మీరు క్యాంప్ రాజకీయాలు నిర్వహించారని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. వాళ్ళు నిర్వహించని చెప్పి మీరు ఇది ఎంతవరకు వాస్తవం? తెలియజేసుకోవాలి. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ స్ట్రిక్ట్ ఆర్డర్స్, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఒక మాట నిజాయితీ నిబద్ధత ఉన్నాం కాబట్టి మనం జనసేన పార్టీ తరఫు నుండి ఎవరు కూడా ఏ క్యాంప్ రాజకీయాలకు వెళ్ళలేదు. ఎల్లుంటే అది వాళ్ళ వ్యక్తి విషయాలు తప్ప మాకైతే సంబంధం లేదు. మేమైతే పంపలేదు, మేమైతే ఎవరికి రూపాయి ఇవ్వలేదు. మేమందరం ఇక్కడే ఉన్నాం. మరి 17 ఓట్లు కూడా ఇవాళ ఇక్కడ పడ్డాయి. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి మేము ఓటింగ్ చేస్తాం. సో మీ మేయర్ అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎవరు నిలబెడుతున్నారు? మేయర్ అభ్యర్థి ఎవరు, డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. అక్కడి వచ్చిన ఏ మాట అయితే అది మేము శిరోధారి. సార్, ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్. ఈ కూటమి గెలుపు సంబంధించి మేయర్ సంబంధించి జనసేన బలమైందంటారా, లేదంటే జనసేన వల్ల ఈ రోజు కూటమి ఇంత మెజార్టీ సాధించి 74 స్థానాలు కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంలో ముందుకు నిలవగలిగింది, సాధించింది అనుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ అని మీరేమైనా భావిస్తారా?
ఏ ఒక్కరు 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తా అన్నట్టు మేము 17 మంది వాళ్ళు ఉన్నారు, అందరు కలిస్తేనే ఆ అవకాశం వచ్చింది, అందుచేతనే అది గెలిపోయింది. దీన్ని విడదీసి మాత్రం మాట్లాడకండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 4 ఏళ్లు కూడా మేయర్ గొలగాని హరివంశ్ కుమార్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఆ పార్టీ వ్యక్తులందరూ కూడాను చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారు. అందుకే ఈ రోజు ఖచ్చితంగా కూటమి అధికారులు ఏదైతే జీవీఎంసీ సంబంధించి మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా దించి తీరుతాము, మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని చెప్పి గత కొద్ది రోజులు చెప్తున్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ఈ రోజు అనుకున్నదే తడవుగా విజయాన్ని సాధించాలని చెప్పాలి. ఈ రోజు జరిగినటువంటి నో మోషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించారు. 74% మ్యాజిక్ ఫిగర్ ని సాధించడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు మనం చూసుకోవచ్చు విశాఖపట్నంలో చాలా కోలాహలంగా కనిపిస్తుంది. ఎక్కడైతే మొత్తం పక్క పార్టీ కావచ్చు అందరూ అంతా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూసినట్లయితే ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి ఎమ్మెల్యేలు విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. పంచల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం, ఏదైతే అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సంబంధించి పంచల రమేష్ బాబు కావచ్చు, మరోవైపు కూడా చైర్మన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లోపల ఉండి అక్కడ గెలుపుకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుని ఏదైతే వైసీపీ ఇంతకు ముందు మనం చెప్పినట్టుగానే వైసీపీ అంతా కూడా తప్పుడు రాజకీయాలు చేస్తున్నది, కూటమి ప్రభుత్వం కావాలని ఈ రకమైన పని చెప్పి అన్నిటికీ కూడా చెక్ పెడితే ఈ రోజు ఒక మ్యాజిక్ ఫిగర్ ను సాధించడం అయితే జరిగింది. మొత్తం మీద ఈ రోజు కార్పొరేషన్ ఎన్నికలు దాదాపు 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రారంభించే సలహాలో ఈ రోజు జీఎంసీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానం ఉందో ఈ ఎన్నికలుగానే మనం భావించాలి. ఈ అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా కూటమి అనుకున్నట్టుగానే విజయం సాధించింది. అయితే ఇక్కడ మేయర్ అభ్యర్థి ఇక్కడ మనం చూసినట్లయితే క్యాంప్ రాజకీయాల్లో ఇటు వైసీపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ కార్పొరేటర్లు, టీడీపీ నేతలంతా కూడా క్యాంప్ రాజకీయాలు నిర్వహించాలని చెప్పడం తప్పదు. అయితే దీనికి సంబంధించి జనసేన పూర్తిస్థాయిలో దూరంగా ఉంది. అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఇచ్చారో ఆ ఆదేశాలకు అనుగుణంగానే తాను కూడాను ఇక్కడ అవిశ్వాస తీర్మానంలో క్యాంప్ రాజకీయాలు అయితే చేయమని చెప్పి ముందే స్పష్టం చేశారు. ఇక సిపిఎం, సిపిఐకి సంబంధించి ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఈ అవిశ్వాసానికి దూరంగా ఉండడంతో ఈ రోజు 74 స్థానాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా విజయ మోగించినట్టు చెప్పండి. ఇక మరో కార్పొరేటర్ మనతో ఉన్నారు, ఆయన నిర్దిస్తున్నాం. మేడం గారు చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా ఇది కూటమిలో ఉన్న పార్టీలు అందరూ ఏకతాటిపై నుంచింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా మేము విశాఖపట్నం డెవలప్మెంట్ కి ముందు తీసుకెళ్తాము. సో మేము అందరం యునైటెడ్ గా ఉన్నామని ఇదే మేడం గారు ఒక్క మాట చెప్పండి. నిన్నటి వరకు మీరు వైసీపీలో ఉన్నారు, ఈ రోజు హఠాత్తుగా జనసేనలోకి వచ్చారు. మరి అప్పుడు ఈ విషయం మీకు తెలియలేదా? ఈ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి కావచ్చు, మేయర్ తాలూకా డిప్యూటీ మేయర్ తప్పుదాలు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మేము అక్కడే ఉన్నామండి. నేను ఈ రోజు రాలేదు. మోర్ దెన్ 9 months దట్ ఐ జాయిన్ జనసేన. ఇప్పుడే కాదు, నేను స్టేట్ చైర్మన్ చేస్తున్నాను జనసేనలో. 2019 ఎలక్షన్ ఇయర్ గాజువాక్ అంతా కూడా నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాను. అప్పుడు లోతులో దిగుతాయి కదా తెలిసేది లోతు. సో వీడెంట్ మాకు ఎటువంటి గో లేదు, మాకు ఎటువంటి సే లేదు. ఏదైనా అజెండా ఆమోదించాలంటే మేము ఆమోదించాలి తప్ప మాకు మాట్లాడేది లేదు. మాట్లాడితే వేరే రకాలు ఉండాలి. కేవలం మీరు అన్నట్టు నేను జనసేన పార్టీలో ఉన్నాను, చేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. జీరో కరప్షన్ అన్నది కానీ నేను ఇండివిజువల్ గా నా తీసుకుంటే ఈ 4 years జీరో కరప్షన్. తెలుగుదేశం పార్టీ కూడా థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసి మిఠాయిలు కూడా పంచులు తినే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూటమి సాధించినటువంటి విజయాన్ని మ్యాజిక్ ఫిగర్ సాధించిన నేపథ్యంలో కోటం రెడ్డి కూడా మనతో ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నాం. అలా చెప్పండి, ఏమనిపిస్తుంది ఈ విజయం ఎలా కనిపిస్తుంది? ఈ రోజు ప్రజాస్వామ్య విజయం సాధించిందనే చెప్పాలి. ఈ యొక్క గతంలోనే పాలక నిర్లక్ష్యానికి గురి కాపాడ్డది. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ ఏరియాలో అరకొరగా అభివృద్ధి చెంది సంక్షేమం చెంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ